ఇంపార్టెంట్ పాయింట్, గోల్డెన్ రేషియో కాన్సెప్ట్. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్, గోల్డెన్ రేషియో కాన్సెప్ట్. ఈ గోల్డెన్ రేషియో యూజ్ చేసి మనము చక్రవడ్డీ వాల్యూలు త్వరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ యూజ్ చేసి మనము చక్రవడ్డీ వాల్యూలు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎన్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, nth ఇయర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చక్రవడ్డీ పర్టికులర్ సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ మొత్తము ఎన్ని సంవత్సరాలకి ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా చక్రవడ్డీ ప్రాబ్లమ్స్లో అసలు మొత్తము కొంచెం ఈజీగా కనుక్కోవచ్చు, కానీ చక్రవడ్డీ పర్టికులర్గా కావాలి అని అంటే మనము గోల్డెన్ రేషియో యూజ్ చేస్తాం. సార్ ఈ గోల్డెన్ రేషియో ఏంటి సార్? గోల్డెన్ రేషియో ఏంటి? సపోజ్ ఇక్కడ నేను కొన్ని కాన్సెప్ట్స్ రాస్తాను. 1 సైకిల్, 2 సైకిల్స్, చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 సైకిల్స్, 3 సైకిల్స్. ఇంత ఆర్డర్లో మీకు ఏ టెక్స్ట్ బుక్లోనో దొరకదు, చాలా జాగ్రత్తగా వినండి. 3 సైకిల్స్, 4 సైకిల్స్. 1 సైకిల్, 2 సైకిల్స్, 3 సైకిల్స్, 4 సైకిల్స్. నా ఇక్కడ చూడండి సార్, 1 సైకిల్ A1 తీసుకుంటున్నా. నేను మీకు చెప్పాను సార్, P అయినా A1 అయినా A2 అయినా A3 అయినా ఇవన్నీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయని చెప్పాను, గుణశ్రేణిలో ఉంటాయి. వాటి మధ్య నిష్పత్తిని నేను x అనుకుంటే ఇది ఇంటూ ఎక్స్, ఇది కూడా ఇంటూ ఎక్స్ అండ్ సో ఆన్. ఆ నిష్పత్తి వాల్యూ ఏంటి సార్? 1+r%. ఆ నిష్పత్తి వాల్యూ ఏంటి? 1+r%. చాలా జాగ్రత్తగా వినండి సార్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 1 సైకిల్ కాబట్టి A1 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+r%. P ఇంటూ ఎక్స్ కదా సార్? A1 ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. A1 అంటే P ఇంటూ ఎక్స్, A1 అంటే P ఇంటూ ఎక్స్. Pని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వెళ్తే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఇట్ ఈజ్ P ఇంటూ r%. P ఇంటూ r%. P ఇంటూ r% ముందు ఏది లేదు కాబట్టి నేను దీన్ని 1 ఇంటూ అని రాసుకుంటున్నాను. 1 అనేది ఒక సైకిల్కి గోల్డెన్ రేషియో ఏంటి సార్? 1. నేను దీని మీద 5-6 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తాను, ఓపికతోటి పాయింట్ బై పాయింట్ వినండి. ఒక సైకిల్కి చక్రవడ్డీ కావాలి అని అంటే ఇచ్చిన వాల్యూకి 1 తోటి మల్టిప్లై చేస్తే చాలు. దేన్ని? P ఇంటూ r%. నెక్స్ట్ స్లైడ్లో అర్థం చేసుకున్నది ప్రాబ్లమ్స్గా చూద్దాం. 2 సైకిల్స్ అవుతే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. A2 ఈజ్ P ఇంటూ x². A2 ఈజ్ P ఇంటూ x². ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా సార్. A2 ఈజ్ P ఇంటూ x². A2 ఈజ్ P ఇంటూ x వాల్యూ ఎంత అని రాసాము? 1+r% హోల్ స్క్వేర్. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+2r% ప్లస్ r% హోల్ స్క్వేర్. A ప్లస్ B హోల్ స్క్వేర్ కదా సార్? A² ప్లస్ 2AB ప్లస్ B². Pని లెఫ్ట్ తీసుకొని వెళ్తే A2 మైనస్ P ఈజ్ 2 ఇంటూ P ఇంటూ r% ప్లస్ 1 ఇంటూ r% ఇంటూ P ఇంటూ r%. P ఇంటూ r%. ముందున్న వాల్యూలు ఏంటి సార్? ఇక్కడ 2, ఇది 1. 2 సంవత్సరాల మొత్తము నుంచి అసలు తీసేస్తే నాకేమొస్తుంది? CI. CI 2 సైకిల్స్. చక్రవడ్డీ నాకు 2 సైకిల్స్కి కావాలి అని అంటే నేను యూజ్ చేసే రేషియో ఏంటి అని అంటే 2:1. ఎక్స్ప్లెయిన్, నేను ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. 2:1. 2:1. ఆర్ యు ఆల్ విత్ మీ? 2:1. మీకు ఈజీగా అర్థం కావడానికి
నేను ఇంకో స్లైడ్లో కూడా చెప్తాను సార్. వాడు క్వశ్చన్లో సపోజ్గా P ఈజ్ ఈక్వల్ టు సపోజ్గా 1000 ఇచ్చాడు, R% 10% ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ చేస్తాను. CI ఫర్ 2 years కావాలి, 2 సంవత్సరాలకు చక్రవడ్డీ కావాలి, 2 సంవత్సరాలకు చక్రవడ్డీ కావాలి, 2 సంవత్సరాలకు. నేనేమన్నాను సార్? గోల్డెన్ రేషియో ఏమన్నాను? 2:1 అన్నాను. ఫస్ట్ ఏం లేదు, P తీసుకోండి, మళ్ళీ R తీసుకోండి. P ఇంటూ R పర్సంటేజ్ ఎంత? 1000 ఆఫ్ 10%, 1/10 ఆఫ్ 1000. ఇది ఎంత సార్? 100. 100 మీద మళ్ళీ R 10% అప్లై చేయండి. 100 మీద 10% ఎంత? 10. సో 2 into 100 200 ప్లస్ 1 into 10 10. ఆన్సర్ ఎంత? 210. నేను ఇక్కడ యాక్చువల్గా అదే చేశాను సార్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది P, ఇది R. ఈ వాల్యూ ఏంటి సార్? P ఇంటూ R పర్సంటేజ్. దేంతోటి లబ్ధం చేశాను? 2 into P ఇంటూ R పర్సంటేజ్. 2 into P ఇంటూ R పర్సంటేజ్. ఈ 2P ఇంటూ R పర్సంటేజ్కి మళ్ళీ R పర్సంటేజ్ అప్లై చేశా. R పర్సంటేజ్ P ఇంటూ R పర్సంటేజ్కి మళ్ళీ R పర్సంటేజ్ అప్లై చేశా. దాన్ని ఒకటితోటి చేశా. ఇప్పుడు వచ్చిన వాల్యూ అదే కదా. 2 into P ఇంటూ R పర్సంటేజ్ ప్లస్ 1 into R పర్సంటేజ్ ఇంటూ P. ఇవన్నీ అవసరం లేదు, రైట్? చాలా ఇంపార్టెంట్ సార్. P తీసుకోండి, R తీసుకోండి, 2:1 రాయండి. 1000 మీద 10% ఎంత? 100. 100 మీద 10% ఎంత? 10. 2 into 100 200. 1 into 10 10. 200 ప్లస్ 10 ఎంత? 210. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ 2 సైకిల్స్కి కావాలి అని అంటే మనము ఏ రేషియో యూస్ చేస్తాము? 2:1 యూస్ చేస్తాం. 2:1 యూస్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే P is 600, R percentage is 25%, CI for 2 years కావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. మీకు ఓన్లీ 2 సంవత్సరాలు కరెక్ట్గా అర్థమవుతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా ఈజీగా అర్థమవుతుంది. 2 yearsకి కావాలంటే మనము ఏ నిష్పత్తి ఇస్తాము? 2:1. గోల్డెన్ రేషియో ఫర్ 2 years. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ కావాలి అని అంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ 2:1. ఫస్ట్ థింక్, ఇది ప్రిన్సిపల్ 600, ఇది R, ఇది 25%, అంటే 1/4. 1/4 ఆఫ్ 600 అంటే ఎంత? 150. 150 మీద 1/4 ఎంత? 4 3s are 12, 30, 37.5. ఆన్సర్ ఎంత? 2 into 150 ప్లస్ 1 into 37.5. 2 into 150 ప్లస్ 1 into 37.5. 1 into 37.5. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 2 సంవత్సరాలకు చక్రవడ్డీ కనుక్కోవాలి అని అనుకుంటే మనము వేయాల్సిన గోల్డెన్ రేషియో ఏంటి సార్? 2:1. సపోజ్గా మనకు అడ్డదిడ్డంగా ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు 871. ఈ ఎగ్జాంపుల్ స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. R పర్సంటేజ్ ఈజ్ 12.5%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు మైండ్లో తిరిగే ప్రతి ఒక్క డౌట్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్గా పెడతాను సార్. P ఈజ్ ఈక్వల్ టు 871. R పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 12.5%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. సార్ 600 ఇంటూ 1/4 నాకు 150 ఈజీ వాల్యూ వస్తుంది. 10% ఆఫ్ 1000 100
నాకు సహజ సంఖ్య వస్తుంది. కానీ 1/8 ఆఫ్ 871 871 అనేది 8తో భాగింపబడట్లేదు. అప్పుడు కష్టమవుతుంది కదా సార్. ఏమీ కష్టపడద్దు, రైట్. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12.5% మనకు ఫ్రాక్షన్లో ఎంత? 1/8. ఇలా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కదా సార్. పీని అంటే అసల్ని 8 స్క్వేర్ అనుకుందాం. ఈజీగా సహజ సంఖ్య రావడానికి డినామినేటర్ పవర్ కే అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వలెంట్ టు డినామినేటర్ పవర్ కే. నాకు ఈజీగా సహజ సంఖ్య వస్తుంది. ఫైనల్ వాల్యూలో దానికి సంబంధించిన కరెక్షన్స్ చేస్తాను. 1/, సార్ ఎందుకు సార్ 8 స్క్వేర్ అనుకున్నాను? ఒకసారి చూడండి సార్. R%, వడ్డీ శాతము అంటే ఏంటి సార్? వడ్డీ శాతాన్ని లవంలో ఏమని రాస్తాము? వడ్డీ. హారంలో ఏమని రాస్తాము? అసలు. మొదటి సంవత్సరము 8 రూపాయలు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత 9 రూపాయలు ఇస్తాను. రెండో సంవత్సరము 8 రూపాయలు తీసుకున్నాను, మళ్ళీ 9 ఇస్తాను. అసలు 8 × 8 64. అందుకే డినామినేటర్ పవర్ కే అన్నాను. 3 సంవత్సరాలకు అవుతే పవర్ 3 ఉంటుంది. అది కూడా స్లోగా, ఏమీ ఫాస్ట్ గేయకుండా. కాన్సెప్ట్, ఎగ్జాంపుల్. ఈజీ ఎగ్జాంపుల్, అడ్వాన్స్ ఎగ్జాంపుల్. 64 తీసుకుంటే 64 మీద R% చేద్దాం. అంటే 1/8. గోల్డెన్ రేషియో ఫర్ 2 సైకిల్స్ ఏంటి సార్? 2:1. 64 × 1/8 8. 8 మీద 1/8 1. 2 8 16. 16 + 1 17. ప్రిన్సిపల్ 64 తీసుకుంటే నాకు చక్రవడ్డీ 2 సంవత్సరాలకు 17 వచ్చింది. నాకు 64 కాదు, 871 కావాలి. 871/64 × 70. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. లాజిక్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎలా అయితే చెబుతున్నానో అలా మీరు నోట్ చేసుకోండి. మీకు ప్రతి క్లాస్ తర్వాత అసలు చక్రవడ్డీలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పే టీచర్ కూడా మీరు ఫార్ములాలు ప్రూవ్ చేసి చెప్పగలుగుతారు. అతి వేగంగా, అతి సులువుగా, అతి స్పష్టంగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ చెప్తాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నేను డౌట్స్ చూస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సార్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? I hope no doubts are there. Let us continue. CI చక్రవడ్డీ 2 సంవత్సరాలకు మనం చూసాం. చక్రవడ్డీ 2 సంవత్సరాలకు మనము చూసాం. 3వ సంవత్సరం కూడా చూద్దామా సార్? ఇవన్నీ జనరల్గా తెలుగు మీడియంలో ఉన్న చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ 2 అర్థమవుతే ఇది కూడా అర్థమవుతుంది. 3 సైకిల్స్ అంటే ఏంటి సార్? A3 = P × x³ అంటే A3 = P × 1 + R% పవర్ 3. అర్థమైంది కదా సార్? అంటే A3 = ఇంకా నేను ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. A + B² 3 × A² × B ప్లస్ 3 × A × B² ప్లస్ B³ ఈ మొత్తాన్ని నేను 3:3:1గా రాస్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తాను. 3 సైకిల్స్కి చక్రవడ్డీ డైరెక్ట్గా కనుక్కునే గోల్డెన్ రేషియో ఏంటి సార్? 3:3:1. 3:3:1.
అది ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఎలా అయితే PR పర్సంటేజ్ చేశానో అలా నేను చేసుకుంటూ వస్తాను సార్. ఫస్ట్ థింగ్